కేంద్ర కేబినెట్ విస్తీర్ణ త్వరలో ఉండబోతుందనే సంకేతాలు బలంగా వీస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే తెలంగాణ నుండి ఎంతమందికి మరి కేబినెట్ బెర్త్ ఉండబోతా ఉందనే చర్చలు కూడా జోరుగా సాగుతా ఉన్నాయి. ఇప్పటికే ఇటు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా కేంద్ర మంత్రులుగా, ఒకరు కేంద్ర సహాయక మంత్రిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కిషన్ రెడ్డి మరి కేంద్ర మంత్రిగా, అదేవిధంగా బండి సంజయ్ హోం సహాయక మంత్రిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే మరో 2 మంత్రి పదవులు తెలంగాణకి ఇద్దామన్న ఆలోచనలో ఇటు అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ పైన కొంత ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ నేతలకు కూడా మంచి అవకాశం కలిగించాలి అనే విధంగా మరి చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇప్పటికే ఉన్న మంత్రులలో ఇటు ఏదైతే కిషన్ రెడ్డికి అయితే కొంత ప్రమోషన్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయనకి కేంద్ర అధిష్టానం దగ్గర కిషన్ రెడ్డికి గుడ్ మార్క్స్ పడినట్టు కూడా తెలుస్తా ఉంది. మంచి మార్క్తో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయనకి మంచి అవకాశం కలిగించాలనే ఆలోచనలు ఇటు అధిష్టానం అయితే ఉంది. ఇప్పటికే ఒక ఉన్నత హోదాలో కిషన్ రెడ్డి అయితే ఉండడం అయితే జరిగింది. తనకి అంతకంటే మించిన హోదా కలిగించాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడున్న మొత్తానికి తెలంగాణ నుండి 8 మంది బీజేపీ ఎంపీలు అయితే ఉన్నారు. అందులో 2 ఇప్పటికే కేంద్ర క్యాబినెట్లో ఉండగా మరో 2 కూడా తీసుకునే ఆలోచనలా కనబడతా ఉంది. ఒకరు స్వతంత్రంగా మరి డైరెక్ట్ కేంద్ర మంత్రి, మరొకరు సహాయక మంత్రిగా ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దాంట్లో ఇప్పటివరకే లీస్ట్ అయితే తయారు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రధానంగా ఆ లీస్ట్లో మనకి ఉన్న పేర్లు అయితే ఈటల రాజేందర్ పేరు బలంగా వినిపిస్తా ఉంది. బీసీ సామాజిక వర్గ నేత, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు కాబట్టి తెలంగాణలో ఇటు ముదిరాజు సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి అతనికి కూడా కొంత కలిగించాలి అన్నట్టుగా ముందు నుండి కూడా ఇటు ఏదైతే ఈటల రాజేందర్ సంబంధించిన వర్గ నేతలు కూడా ఇటు బీజేపీ అధిష్టానాన్ని అయితే కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని కారణాల వల్ల తనకి ఇవ్వలేకపోయారు, కానీ ఇప్పుడైతే ఉంటుందనే బలమైన సంకేతాలు అయితే వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా డీకే అరుణ మహిళా కోటల కింద తనకు కూడా అవకాశాలు అయితే కనబడతా ఉంది. తనకు కూడా ఇవ్వాలి అన్నట్టుగా ఇటు మహిళలకు సంబంధించిన క్యాడర్ కూడా ఇక్కడ బలోపేతం చేయాలంటే తనకు కూడా కేంద్ర క్యాబినెట్లో అవకాశాలు కలిగిస్తే, ఏదైతే ఇప్పటికే మహిళల రిజర్వేషన్ అంశంలో బీజేపీ పైన కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోస్తుంది కాబట్టి వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే మహిళలకు సంబంధించి కూడా కీలక పదవులు ఇవ్వాలి. దానిలో భాగంగానే డీకే అరుణకు కూడా మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఇటు ధర్మపురి అరవింద్ కూడా కొంత పేరైతే వినిపించినప్పటికీ కూడా ధర్మపురి అరవింద్ గురించి కూడా అధిష్టానం అయితే ఆలోచిస్తుంది. తనకు కూడా ఒక కీలక పదవి ఇవ్వాలని కూడా ఉంది. కాకుండా క్యాబినెట్లో తీసుకుంటారా లేదా అనే ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంది. ఎందుకంటే ఇటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు అవడంతో ఇక్కడ ఎవరికన్నా ఒకరికి అవకాశం కలిగించాలి కేంద్ర క్యాబినెట్లో, ఇద్దరికి ఒకే వర్గం నుండి ఇవ్వడం కుదరదు కాబట్టి అక్కడ బండి సంజయ్ ఇప్పటికే కేంద్ర హోం సహాయక మంత్రిగా ఉన్నారు కాబట్టి ధర్మపురి అరవింద్కు రాష్ట్రంలోనే కీలక పదవి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా రఘునందన్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. తనకు కూడా ఇస్తారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. అంటే ప్రధానంగా ఈ 4 పేర్లు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. ఈటల రాజేందర్, డీకే అరుణ గారు, రఘునందన్ రావు, అదేవిధంగా ధర్మపురి అరవింద్, వీళ్ళ 4 మరో 2కైతే కేంద్ర క్యాబినెట్లో బర్తుండబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్నదాకా కూడా ఒకటే స్థానం ఇస్తారని కూడా మనం చెప్పుకున్నాం. కాకుంటే ఇప్పుడు తెలంగాణ అధికారం లక్ష్యంగా బీజేపీ పార్టీ అధిష్టానం ఉంది కాబట్టి 2 స్థానాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. ఒకరికి డైరెక్ట్గా క్యాబినెట్లో భర్తీ ఇవ్వగా మరొకరికి సహాయక మంత్రిగా ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించి కూడా ఇటు నరేంద్ర మోడీ నిన్న రాష్ట్రపతిని కూడా కలిసినట్టు కూడా తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించిన చర్చలు కూడా బలంగా జరుగుతూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. నరేంద్ర మోడీ 4.0 అడుగులైతే వేస్తూ ఉన్నారు. ఆ దిశగా అడుగులైతే పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. క్యాబినెట్ విస్తీర్ణ అయితే, కేంద్ర క్యాబినెట్ విస్తీర్ణ అయితే దాదాపుగా ఉండబోతా ఉంది. మరి 2 రోజులలో ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నెల 27, 28 తారీఖు వల్ల కేంద్రంలో క్యాబినెట్ విస్తీర్ణకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. తెలంగాణ నుండి మాత్రం మరో 2 సీట్లు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ వాటికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న తెలంగాణ బీజేపీ ఎంపీలు కూడా ఢిల్లీకి క్యూ లైన్ కడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అధిష్టానం కాడ మెప్పు పొంది పదవి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన చర్చలు అయితే జోరుగా జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది.